తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరవుతారని తెలుస్తోంది. రైట్, 120 మంది మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని గవర్నర్కి చూపించినట్లుగా తెలుస్తోంది విజయ్. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. తమిళనాడు సీఎంగా విజయ్ అనే నేను అనేటువంటి పదం స్టేట్మెంట్స్ రేపు వినబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం కనబడుతోంది. రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో, చెన్నై సెంట్రల్లో ఉంది ఈ స్టేడియం. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్రన్ ఆహ్వానించారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అటు నటి త్రిష కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో జననాయకన్గా ఉన్న విజయ్ రేపు తమిళనాడు ప్రజలకు జననాయకన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఆసన్నమైంది. రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జననాయకన్గా ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ గత 3 సార్లు కలిసినటువంటి భేటీలో గవర్నర్ సూచించిన విధంగా తన సంఖ్యాబలాన్ని గవర్నర్కి నిరూపించుకున్నారు. ఇప్పుడు విజయ్ 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గవర్నర్ దగ్గరికి వెళ్లారు 4వసారి. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో 120కి విజయ్కి మద్దతు పలుకుతున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది. దీంతో 5 పార్టీల మద్దతుతో టీవీకేకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినట్లయింది ప్రభుత్వ ఏర్పాటుకు. దీంతో విజయ్ని గవర్నర్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. విజయ్ కూడా ప్రమాణ స్వీకారానికి ఆలస్యం చేయకుండా రేపు మధ్యాహ్నమే చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుపోతున్నట్లుగా తెలుస్తోంది. అటు లోక్ భవన్ దగ్గర టీవీకే శ్రేణులు కూడా సంబరాలకి సమాయత్తమయ్యి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రకటన వెలువడగానే టీవీకే శ్రేణులు, అలాగే మద్దతిస్తున్నటువంటి వామపక్షాలు, మిగతా పార్టీల నేతలందరూ కూడా విజయ సంబరాలు చేసుకునేటువంటి ఆస్కారం కనబడుతోంది. విజయ్ రేపు జననాయకన్గా, ప్రజా నాయకుడిగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. లోక్ భవన్కు టీవీకే అధినేత 4వసారి విజయ్ చేరుకున్నారు. పార్టీల మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు విజయ్. ఈ క్రమంలో విజయ్కి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్ని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. టీవీకే తన ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ నుంచి ఆమోద ముద్ర లభించినట్లుగా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో రేపే ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారం చేసే యోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 గంటలకి రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి అటు నటి త్రిష కూడా హాజరవుతారని తెలుస్తోంది.
నేతలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య మిఠాయిలు పంచుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఎట్టకేలకు అరవ డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. సీఎం సీటును విజయ్ అధిష్ఠించబోతున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ను కలిసి తనకున్న 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. ఇక 5 రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు తెరదించుతూ ఇవాళ వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్కి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతివ్వగా సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే కూడా విజయ్ వెంట నడిచేందుకు ఓకే చెప్పింది. ఇక ఐయుఎంఎల్ కూడా తమ 2 శాసనసభ సభ్యులు కూడా తమ మద్దతును తెలియజేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మద్దతుకి ఇంకొక అదనంగా 2 సీట్లు విజయ్కి సపోర్ట్ లభించింది. దీంతో 120 మంది సంఖ్యాబలం ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకి లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక ఐయుఎంఎల్ కూడా మద్దతు తెలపడంతో ఆ సంఖ్య యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ 120కి చేరింది. విజయ్ పార్టీ సొంతంగా 108 సీట్లలో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. ఇందులోనూ విజయ్ 2 చోట్ల విజయం సాధించడంతో టీవీకే సంఖ్యాబలం 107గా మారింది. ఈ లెక్కన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకేకు మరో 11 సీట్లు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అందరికన్నా ముందుగా కాంగ్రెస్ డిఎంకేతో పొత్తు విడిపోయి మరి విజయ్కి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించడంతో విజయ్ పార్టీ బలం అప్పుడు 107కి 5 జతయి 112కు చేరింది. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 స్థానాలు కావాల్సి వచ్చింది విజయ్కి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పాలిటిక్స్ ఒక పెద్ద హైడ్రామాను తలపించాయి. ఒకసారి వామపక్షాలు మద్దతిచ్చాయని, మరోసారి డిఎంకే, అన్నా డిఎంకేనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి. అలాగే ఆ వార్తలన్నీ కూడా సంచలనంగానూ మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నా డిఎంకేతో కలిసేది లేదని డిఎంకే అధినేత స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. దీంతో వదంతులకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. విజయ్ పార్టీకి అధికారం వైపు వెళ్లేందుకు ఒక అడ్డంకి దూరమైంది. ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోమని ప్రకటిస్తూనే కాంగ్రెస్పై డిఎంకే విరుచుకుపడింది. పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచిందంటూ మండిపడింది డిఎంకే. కాంగ్రెస్తో తెగదెంపులు చేసేసుకుంది. ఈ క్రమంలో మిగతా మిత్రపక్షాలు టీవీకే వైపు వెళ్లేందుకు తర్జన భర్జన పడ్డాయి. స్టాలిన్తో వరుసగా భేటీలు జరిగాయి. వారికి మాత్రం స్టాలిన్ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి మద్దతిచ్చే విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. దీంతో వామపక్షాలు వేరువేరుగా సమావేశమై విజయ్కి మద్దతిచ్చే విషయంలో చర్చించాయి. చివరికి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించాయి. అయితే ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కామని, మంత్రి పదవులు తీసుకోబోమని తెలిపాయి వామపక్షాలు. తమిళనాడులో తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం కాబట్టే ఈ మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం డిఎంకేతో కలిసి పోరాడతామంటూ ప్రకటించారు వామపక్ష నేతలు. ఇటు రాష్ట్రపతి పాలన రాకూడదని టీవీకేకు మద్దతు ఇచ్చినట్లుగా వీసీకే పార్టీ తెలిపింది.